హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో గుజరాతీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డివోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే లాలు కృష్ణ సదా సహాయతే. ఈ మూవీని గుజరాతీ లాంగ్వేజ్ లో 50 లక్షలతో షూట్ చేయగా దాదాపు ఇది 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంతేకాదు గుజరాత్ లో ఫస్ట్ 100 కోట్ల కలెక్ట్ చేసినటువంటి మూవీ కూడా ఇదే. సో అలాంటి మూవీని మనం ఎందుకు వదిలిపెడతాం, ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఆటో డ్రైవర్ అయినటువంటి లాలుని చూపించడం జరుగుతుంది. ఈ లాలు తన వైఫ్ తులసి మరియు తన కూతురైనటువంటి ఖుషితో జీవిస్తూ ఉంటాడు. ఈ లాలు ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల అప్పు తీసుకుని ఉండడంతో ఆ వ్యక్తి లాలు దగ్గరికి వచ్చి, నీకు 4 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, నా అప్పు తిరిగి ఇవ్వు, లేదంటే నీ ఆటోని తీసుకుని వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ లాలు చాలా ఆర్థిక ఇబ్బందులలో జీవిస్తూ ఉంటాడు. ఆ రోజు లాలు దగ్గరికి టూరిస్ట్ అయినటువంటి వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి లాలు ఆటో ఎక్కి, నాకు ఈ సిటీ మొత్తం కూడా ఒకసారి చూపించండి అని లాలు ఆటోలోనే సిటీ మొత్తం కూడా తిరుగుతాడు. అలా తిరిగే సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లేస్ లో భోజనం కోసం ఆగి ఉన్న సమయంలో టీవీ న్యూస్ లో సిటీలో ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి పురాతనమైన విగ్రహాలన్నింటినీ కూడా ఎవరో దొంగలు దోచుకుని వెళ్లిపోతున్నారు అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. అలా సిటీ మొత్తం తిరిగిన తర్వాత ఆ వ్యక్తి లాలుకి కొంత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత లాలు ఆ డబ్బుల్ని తీసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఫుల్ గా మందు తాగుతూ కొంతసేపటి తర్వాత ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లాలు ఫ్రెండ్ అయినటువంటి రషీద్ ఆ లాలుని చూసి, ఏంటి ఇంట్లో మీ ఆవిడ్ని చూసి భయపడుతున్నావా, ఇంట్లో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు మన మాటే వినాలి, ఇలా భయపడకూడదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రషీద్ కి తన వైఫ్ ఫోన్ చేయడంతో అప్పటి వరకు లాలుకి ఇంట్లో మగవాడిలాగా ఉండాలి, మన పెత్తనమే సాగాలి అని కబుర్లు చెప్పినటువంటి ఆ రషీద్ తన వైఫ్ తో మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. లాలు ఫుల్ గా తాగి ఇంటికి రాగా ఇంట్లో ఉన్నటువంటి తులసికి మరియు లాలుకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. తులసి లాలుని చూసి, అసలు నీకు బాధ్యత లేకుండా పోయింది, ఇంట్లో అమ్మాయి భార్య ఉందన్న విషయం కూడా నువ్వు మర్చిపోతున్నావు, రోజు తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు అని తిడుతూ ఉంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండగా పక్కింట్లో ఉన్నటువంటి ఆంటీ వచ్చి వాళ్ళిద్దరిని కూడా విడదీసే ప్రయత్నం చేయబోతూ ఉంటుంది. అయితే ఆ లాలు తాగిన మత్తులో ఉండడంతో మధ్యలో వచ్చినటువంటి ఆంటీని కూడా కిందకు తోసేస్తాడు. దాంతో తులసి ఇంకా లాలుని తీవ్రంగా తిడుతూ ఉండడంతో కోపం తెచ్చుకున్నటువంటి లాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు. అలా బయటికి వెళ్ళినటువంటి లాలు ఇంకా ఎక్కువ తాగుతూ ఉండడంతో ఇంట్లో ఉన్నటువంటి తులసి మాత్రం నా హస్బెండ్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఫుల్ గా తాగినటువంటి లాలు ఇంటికి తిరిగి రాబోతూ ఉండగా ఇంట్లో తనకి ఒక కిరాయి దొరుకుతుంది. ఒక వ్యక్తి లాలు దగ్గరికి వచ్చి, నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గర డ్రాప్ చెయ్యాలని అడుగుతాడు. దాంతో లాలు వెంటనే ఆ వ్యక్తిని ఎక్కించుకుని ఆ వ్యక్తి చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వాటిని ఇంట్లో పెట్టి వస్తాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి లాలుకి ఒక చెడు ఆలోచన వస్తుంది. అదేమిటి అంటే, వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని ఎలాగైనా కొట్టేయాలి అని వెంటనే లాలు ఆ వ్యక్తిని ఒక ప్లేస్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత కూడా ఆ వ్యక్తినే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లాలు ఆటో చెడిపోవడంతో లాలు తన ఆటోని రోడ్డు పక్కనే వదిలేసి లాలు పరిగెట్టుకుంటూ ఆ వ్యక్తిని ఫాలో అయ్యి తనతో పాటు వెళుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ ని తన గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని లోపలికి వెళ్ళగా లాలు కూడా ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ ని ఒక ప్లేస్ లో పెట్టి ఉంటాడు. ఈ లాలు వెంటనే వంటగదిలోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయబోతూ ఉండగా అక్కడ వాటర్ ఉండడంతో కాలు జారి కింద పడిపోతాడు. ఆ సమయంలో లాలు తలకి గాయం అవడంతో తను అక్కడే స్పృహ కోల్పోతాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ ని ఇంట్లోనే పెట్టేసి తను అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతూ డోర్ లాక్ చేసి వెళ్లిపోతాడు. కట్ చేసి ఆ రోజు మధ్యాహ్నం మెలకువలోకి వచ్చినటువంటి లాలు వెంటనే పైకి లేచి ఇంట్లో ఉన్నటువంటి బ్యాగ్ కోసం సెర్చ్ చేయగా అక్కడ బ్యాగ్ కనిపిస్తుంది. లాలు వెళ్లి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయగా అందులో బాగా డబ్బులు ఉండడంతో దాన్ని చూసినటువంటి లాలు మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చాలా ఆనందపడుతూ వెంటనే ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకుని అక్కడి నుంచి బయటికి రావడం కోసం వచ్చి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. ఎప్పుడైతే లాలు ఆ ఇంటి గేట్ ని టచ్ చేస్తాడో తనకి బాగా కరెంట్ షాక్ కొడుతుంది. దాంతో లాలు దూరంగా వెళ్లి పడిపోతాడు. ఆ వెంటనే లాలు పైకి లేచి ఎలాగైనా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అది దూరంగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కావడంతో అక్కడికి ఎవరో కూడా రాకుండా ఉంటారు. దాంతో లాలు వెంటనే లేచి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్న సమయంలో తనకు ఒక టెస్టర్ దొరకడంతో
ఆ టెస్టర్ తో అక్కడ కరెంట్ వస్తుందేమో అని చెక్ చేస్తాడు. నిజంగానే ఇంటి గేట్ లో నుంచి కరెంట్ వస్తూ ఉంటుంది. లాలు వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఎంసీబీలు అన్నిటినీ కూడా ఆపుతాడు, కానీ అయినప్పటికీ ఆ గేట్ లోకి మాత్రం కరెంట్ వస్తూ ఉంటుంది. దాంతో లాలు ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక ముసాయిన్ అటువైపు వెళుతూ ఉండడంతో లాలు గట్టిగా అరుస్తూ ఉంటాడు, కానీ ఆ ముసాయిన్ చెవి మిషన్ పెట్టుకోకపోవడంతో తనకేమీ వినిపించకుండా ఉంటుంది. అలా లాలు ఆ ఇంట్లో నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. లాలు వైఫ్ అయినటువంటి తులసి లాలు కోసం వెతికి లాలు తాగుబోతు ఫ్రెండ్స్ దగ్గరకు కూడా వెళ్లి లాలు ఎక్కడికి వెళ్ళాడో అని అడుగుతూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు మాత్రం తులసిని చూసి లాలు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అంటూ ఆ లాలు వైఫ్ తులసిని మాత్రం చెడు దృష్టితో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత తులసి ఇంటికి వచ్చి చూడగా లాలు ఫోన్ అక్కడే ఉండి ఉంటుంది. అంటే లాలు తులసితో గొడవ పడినప్పుడు తన ఫోన్ కూడా ఇంట్లోనే పడిపోయి ఉంటుంది. మరోపక్క ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేచినటువంటి లాలు ఇంట్లో నీళ్లు లేకపోవడంతో నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోపక్క కూలీ పని చేసుకుంటూ ఉండేటటువంటి ఒక కుటుంబం రోడ్డు మీద వెళుతూ అక్కడ రోడ్డు పక్కన ఖాళీగా ఉన్నటువంటి ఆ లాలు ఆటోలోనే కూర్చుని దాన్నే వాళ్ళ ఇల్లులాగా మార్చుకుంటారు. మరోపక్క లాలుకి తాగడానికి వాటర్ లేకపోవడంతో తను వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐస్ గడ్డల్ని తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత లాలు ఆకలితో ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్న సమయంలో తనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే కనిపించడంతో ఆ బిస్కెట్లు తిని ఇల్లు మొత్తం కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని వెతుకుతూ ఉంటాడు. అలా ఆ రోజు రాత్రి కూడా అవుతుంది. అప్పుడే దూరంగా ఒక ట్రాక్టర్ వస్తూ ఉండడంతో లాలు గట్టిగా అరుస్తూ నన్ను కాపాడండి అంటూ ఉంటాడు. కానీ ఆ ట్రాక్టర్ లో సౌండ్స్ చాలా పెద్దగా పెట్టుకుని వెళుతూ ఉండడంతో వాళ్ళకి లాలు అరుపులు ఏమీ వినిపించకుండా ఉండి ఉంటాయి. దాంతో లాలు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని చాలా ఆలోచిస్తూ ఒక గదిలోకి వెళ్ళగా అక్కడ ఒక ప్లేస్ లో వైట్ కలర్ క్లాత్ కప్పి ఉంటుంది. దాంతో లాలు వెంటనే వెళ్లి ఆ క్లాత్ ని తీయగా అక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు కూడా ఉంటాయి. లాలు వెంటనే వాడికి కూడా కరెంట్ వస్తుందేమో టెస్ట్ చేయగా వాటి వేటికి కూడా కరెంట్ రాకుండా ఉంటుంది. ఆ విగ్రహాల్లోనే ఒక పురాతనమైన కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. లాలు వెంటనే కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ స్వామి, నేను ఇక్కడికి వచ్చి చిత్రహింసలు పడుతున్నాను. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి కూడా ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి నన్ను ఏదో విధంగా ఇక్కడి నుంచి బయటకు పంపించు అని వేడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత లాలు తను ఒక చైన్ స్మోకర్ కావడంతో బిడీ వెలిగించాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా తన దగ్గర ఉన్నటువంటి అగ్గిపుల్లలో కూడా అయిపోవడంతో భూతద్దం సహాయంతో బీడీని వెలిగించుకుని మరీ తాగుతూ ఉంటాడు. అయితే తనకి అన్ని కష్టాలు ఉన్నప్పటికీ బీడీని మాత్రం వదిలిపెట్టకుండా కంటిన్యూస్ గా బీడీని తాగుతూనే ఉంటాడు. మరోపక్క లాలు వైఫ్ అయినటువంటి తులసి తన కూతుర్ని మరియు పక్కింటి ఆంటీని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి నా హస్బెండ్ లాలు కనిపించడం లేదు, మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ మాత్రం రిక్షా డ్రైవరే కదా, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు, వాడే వస్తాడులే అన్నట్లుగా చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాడు. మరోపక్క లాలు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ అయినప్పటికీ ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. అదే సమయంలో లాలుకి ఇంట్లో తాగడానికి కూడా నీళ్లు లేకపోవడంతో కింద పొరపాటున పడిపోయి ఉన్నటువంటి కొంచెం నీళ్ళని కూడా నేల మీద నాకుతూ తాగుతూ ఉంటాడు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే లాలు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరోపక్క తులసి లాలు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి లాలు 1 వీక్ నుంచి ఇంటికి రావడం లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని ఫోన్ చేస్తుంది. అయితే లాలు ఫాదర్ మాత్రం మీరిద్దరూ ఎప్పుడైతే పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయారో అప్పుడే మన బంధం తెగిపోయింది, నువ్వెప్పుడు కూడా నాకు ఫోన్ చేయకు, నువ్వు నాకు ఫోన్ చేసావని తెలిస్తే మీ నాన్న నన్ను ఈ ఊర్లో కూడా ఉండనివ్వడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తులసి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పగా వాళ్ళ అమ్మ తులసితో చాలా కోపంగా మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వు చనిపోయినట్లు, నువ్వెప్పుడు కూడా నాకు ఫోన్ చేయకు, ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలు విన్నటువంటి తులసి లాలుని వెతకడానికి తనకెవరూ కూడా సహాయం చేయడం లేదు అని చాలా బాధపడుతూ ఉండడంతో పక్కింట్లో ఉన్నటువంటి ఆంటీనే వచ్చి తనను ఓదార్చుతూ ఉంటుంది. మరోపక్క లాలు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతూ ఉండడంతో ఆ లాలు బాధపడుతూ తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేక చనిపోయే పరిస్థితులకు వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకు గతంలో ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి లాలు తులసి ఇద్దరు కూడా ప్రేమించుకుని ఉండి ఉంటారు, కానీ తులసి పేరెంట్స్ మాత్రం పెళ్లికి ఒప్పుకుని ఉండరు. కానీ తులసి అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉండడంతో లాలు వెంటనే తులసి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడానికి వెళ్ళగా తులసి ఫాదర్ చాలా తీవ్రంగా లాలును కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లాలుకు అప్పించినటువంటి గ్యాంగ్ డైరెక్ట్ గా లాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి లాలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా బయట పడేస్తూ, మీకు 1 వారం రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, నా డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ చాలా తీవ్రంగా గొడవ చేస్తూ
చేస్తూ ఉండగా ఎవరో కూడా లాలు వైఫ్ అయినటువంటి తులసికి సహాయం చేయడం కోసం రారు. అక్కడ అంత గొడవ జరుగుతున్న సమయంలో లాలు ఫ్రెండ్ అయినటువంటి రషీద్ అక్కడే ఉంటాడు. కానీ తను కూడా లాలు వైఫ్ అయినటువంటి తులసికి సహాయం చేయడం కోసం ముందుకు వెళ్లకుండా తను చాలా దూరంగా నించుని ఆనందిస్తూ ఉంటాడు. మరో పక్క లాలు తినడానికి తిండి, తాగడానికి వాటర్ లేక ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోయి ఉంటాడు. మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. తులసి ఫాదర్ తన పెళ్లికి నిరాకరించడంతో తులసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి లాలు తులసి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఖుషి పాప పుడుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. లాలు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ నెమ్మదిగా ఒక ఆటో కొనుక్కుని వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు లాలు కూతురైనటువంటి ఖుషీకి యాక్సిడెంట్ జరగడంతో తనకు ట్రీట్మెంట్ చేయించడం కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఆ లాలు దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లాలు ఫ్రెండ్ అయినటువంటి రషీద్ లాలుని ఒక రౌడీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ రౌడీ వెంటనే లాలుకి మందు బాటిల్ ఇచ్చి ఈ మందు తాగుని అంటాడు. లాలు ఆ మందు తాగిన వెంటనే ఆ రౌడీ లాలుకు కావాల్సిన డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించి ఉంటాడు. అలా డబ్బులు తీసుకువెళ్ళినటువంటి లాలు ఇంటికి వెళ్లి తన కూతుర్ని బ్రతికించుకుంటాడు. అయితే అప్పటి నుంచి తన కెరీర్ మీద, తన కుటుంబం మీద ధ్యాస పెట్టకుండా రెగ్యులర్ గా తన ఫ్రెండ్స్ అయినటువంటి రషీద్ అండ్ గ్యాంగ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో కలిసి రెగ్యులర్ గా మందు తాగుతూ తన ఆరోగ్యం గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, తన కూతురు గురించి కానీ ఏమీ ఆలోచించకుండా ఎప్పుడూ తాగి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడు. ప్రతిరోజు తాగి ఇంటికి వెళుతూ ఉండడంతో తులసి కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ లాలు ఆ తులసితో గొడవ పడుతూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లాలు లేని సమయంలో నేను కూడా బ్రతికి ఉండడం అనవసరం అనుకున్నటువంటి తులసి 2 గ్లాసుల విషాన్ని కలిపి తను మరియు తన కూతురు ఖుషి ఇద్దరు కూడా చనిపోవాలి అనుకుంటూ ఉంటుంది. అలా విషాన్ని కలిపినటువంటి పాలు తన కూతురు ఖుషికి ఇవ్వగా ఖుషి ఆ పాలు తాగను అంటుంది. దాంతో తులసి కూడా ఆ పాలు దాక్కుండా పక్కన పెట్టేసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఉంటున్నటువంటి కాలనీలో రాధాకృష్ణుడు డాన్స్ చేసే ప్రోగ్రాం ఉంది అని తెలుసుకుని పక్కింటి ఆంటీ తులసిని మరియు తన కూతురు ఖుషిని కూడా అక్కడికి తీసుకుని వెళుతుంది. అక్కడ కృష్ణుడి గడ్డ వేసున్నటువంటి ఒక అమ్మాయి చాలా బాగా డాన్స్ చేస్తూ ఉండడంతో ఆ డాన్స్ చూస్తున్నటువంటి తులసికి అక్కడ నిజంగానే తనకి కృష్ణుడు కనిపిస్తున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో తులసి ఇక చనిపోకూడదు, జరిగిందేదో జరిగింది, ఎలాగైనా జీవితంలో ముందుకు వెళ్ళాలి కానీ చనిపోకూడదు అని డిసైడ్ అవుతుంది. మరోపక్క లాలు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో ఉన్న సమయంలో అప్పుడే మనకు మొదట్లో ఈ లాలు ఒక వ్యక్తికి ఊరిని తిప్పి చూపించాడు కదా, ఆ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యి వస్తూ ఉంటాడు. అతనిలో నిజంగానే మనకు శ్రీకృష్ణుడి రూపాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే అతనే శ్రీకృష్ణుడు అన్న విధంగా మనకు చూపిస్తూ ఉంటారు. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వర్షాన్ని కురిపించడంతో ఆ వర్షపు నీళ్లు వెళ్లి లాలు మీద పడడంతో లాలుకు ప్రాణం వస్తుంది. తను నీళ్లు తాగి వెంటనే ఇంటి లోపల ఉన్నటువంటి కొన్ని పాత్రలను తీసుకుని వచ్చి నీళ్ళన్నీ కూడా నింపుకుంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి ఆ వ్యక్తి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లాలు దగ్గరికి ఆ వ్యక్తి వెళ్లి రాత్రి నీళ్లు బాగా తాగావా అని అడుగుతాడు. ఆ వ్యక్తిని చూసినటువంటి లాలు ఒక్కసారిగా ఆనందపడుతూ దేవుడు నా మొర ఆలకించినట్లుగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఇక్కడికి పంపించాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే లాలుని చూసి నువ్వు ఈ ఇంటి లోపలికి ఎలా వెళ్ళావు అని అడుగుతాడు. దానికి లాలు నిజాన్ని చెప్పకుండా నేను పొరపాటున ఇక్కడ చిక్కుకున్నాను, అయినా మీరు ఎక్కడికి ఎలా వచ్చారు అని ఆ వ్యక్తిని అడగడంతో ఆ వ్యక్తి వెంటనే లాలుని చూసి నిజానికి ఈ ఫామ్ హౌస్ మా ఫ్రెండ్దే, ఈ గేట్ తాళం నా దగ్గర లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆవులను నేను చూసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లాలు ఇక్కడెక్కడా కూడా ఆవులు లేవు కదా అని అంటూ ఉండడంతో ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఆ లాలుని చూసి ఇక్కడ నిజంగానే ఆవులు ఉన్నాయి, వాటిల్ని నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పి మీరు నిజం చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో లాలు వెంటనే ఆ వ్యక్తిని చూసి నేను నిజానికి ఇక్కడ దొంగతనం చేయడం కోసం వచ్చాను కానీ ఇక్కడ ఏమీ కూడా దొంగతనం చేయలేదు అని అంటూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి కొంచెం నవ్వుకుంటూ అక్కడి నుంచి ఆవుల్ని చూడడం కోసం వెళ్ళిపోతాడు. మరోపక్క తులసి లాలు లేకపోయినా సరే ఎలాగైనా నా కూతురు నేను బ్రతికించుకోవాలి అని వెంటనే ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని ఉద్యోగం సంపాదించడం కోసం ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుంది. మరోపక్క ఆ లాలు ఆకలితో పడుకుని ఉన్న సమయంలో ఆ వ్యక్తి లాలుకి తీసుకొచ్చి ఆహారం పెడతాడు. దాంతో లాలు ఆ వ్యక్తి పెట్టినటువంటి ఫుడ్ ని చాలా ఆనందంగా తినేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అప్పుడే లాలు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి అన్నం తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. లాలు వెంటనే ఆ వ్యక్తిని చూసి నేను ఇప్పుడే నా కల్లో భోజనం చేశాను అని చెప్తూ ఉండడంతో ఆ వ్యక్తి వెంటనే లాలును చూసి నేనే కదా నీకు కల్లో కూడా భోజనం పెట్టింది, కావాలంటే నీ పంటు కింద చూడు అన్నం ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి లాలు చెక్ చేసుకుని నిజమే అన్నం మెతుకుంది, అయినా ఇది ఎలా సాధ్యం అని అంటూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ ఎందుకంటే నేను దేవుణ్ణి కదా, నాకు అవన్నీ కూడా సాధ్యం అవుతాయి అని అంటూ ఉంటాడు.
దానికి లాలు వెంటనే ఆ వ్యక్తిని చూసి, నువ్వు దేవుడువా, అయితే నువ్వు రాముడువా, కృష్ణుడువా, లేక హనుమంతుడువా అని అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే నేను కృష్ణుడిని అని చెప్పడంతో లాలు వెంటనే ఇంటి లోపల ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని తీసుకుని వచ్చి, కృష్ణుడు అయితే ఈ విధంగా ఉండాలి కదా, సరే నువ్వు దేవుడివే అనుకుందాం, నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను ఇంట్లో నుంచి బయటికి వచ్చేలాగా చెయ్యి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి, నేను నీతో అబద్ధం చెప్పాను, నేను దేవుణ్ణి కాదు అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే ఆ వ్యక్తి ఉయ్యాల్లోకి వెళ్ళి అచ్చం శ్రీకృష్ణుడు పడుకున్నట్లుగా పడుకొని ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ వ్యక్తి నిద్ర లేచి నారింజ పళ్ళు ఒలుస్తూ ఉంటాడు. ఇది మొత్తం ఇంట్లో ఉన్నటువంటి లాలు చూసి, ఇతను నిజంగా దేవుడు అంటావా కాదంటావా, అతను దేవుడు అయినా కాకపోయినా సరే అతను మాత్రం ప్రజెంట్ నాకు దేవుడితో సమానమే అనుకుని వెంటనే ఆ వ్యక్తిని చూసినటువంటి లాలు, ప్లీజ్ ఏదో విధంగా ఈ గేట్ ను ఓపెన్ చేయి, ఇంట్లో నా భార్య పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి ఆ వ్యక్తి వెంటనే లాలుని చూసి, ఏంటి ఇప్పుడు నీకు నీ భార్య పిల్లలు గుర్తుకు వచ్చారా, నువ్వు రోజు తాగి వచ్చినప్పుడు గానీ ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు గానీ వాళ్ళు నీకు గుర్తు రాలేదా అని అంటూ ఉంటాడు. మరోపక్క తులసి ఒక బైక్ షోరూమ్ లో సేల్స్ ఉమెన్ గా జాబ్ లో జాయిన్ అవడం కోసం అక్కడికి వెళ్లి ఉంటుంది. తనకి జాబ్ వస్తుందో లేదో చాలా డౌట్ గా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇప్పుడు లాలుతో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి అక్కడ బైక్ కొనడం కోసం తులసి వెళ్ళి ఉన్నటువంటి ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళగా, తులసి వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ బైక్ గురించి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఆ బైక్ ని కొనడంతో ఇది మొత్తం గమనిస్తున్నటువంటి ఆ బైక్ షోరూమ్ లో ఉన్నటువంటి మేనేజర్ వెంటనే ఆ తులసిని జాబ్ లో జాయిన్ చేసుకుంటాడు. అలా ఆ వ్యక్తి ఆ బండి కొనుక్కుని డైరెక్ట్ గా లాలు దగ్గరికి వచ్చి లాలుకు ఒక స్వీట్ ఇస్తాడు. ఆ స్వీట్ ని తిన్నటువంటి లాలు, నా వైఫ్ చేసినట్లుగా ఉంది అంటూ ఉంటాడు. నిజానికి తులసికి జాబ్ వచ్చినందుకు తను కృష్ణుడికి అదే ప్రసాదంగా పెట్టి ఉంటుంది. దాన్ని ఆ వ్యక్తి లాలు దగ్గరికి తీసుకువచ్చి ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి లాలు ఉన్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళిపోవడంతో అది చూసినటువంటి లాలు చాలా కంగారు పడుతూ, ఇల్లు మొత్తం కూడా కరెంట్ షాక్ అవుతుంది కదా, నువ్వెలా ఇంటి లోపలికి వచ్చేసావని చాలా ఆశ్చర్యపోతూ వెంటనే తనని కౌగులించుకుంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే లాలుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళినట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే లాలుని చూసి, నువ్వెందుకు ఇలా మారిపోయావు, నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, నువ్వు ప్రేమించినటువంటి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంటి నుంచి పారిపోయి వచ్చి మీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు, మీకు ఖుషి పాప పుట్టింది, మీరందరూ కూడా చాలా ఆనందంగానే జీవిస్తూ ఉండేవాళ్ళు కదా, ఆ తర్వాత ఖుషికి యాక్సిడెంట్ అయిన తర్వాత మీ జీవితంలోకి బాధలు వచ్చాయి, ఆ తర్వాత నువ్వేం చేసావు, వడ్డీకి అప్పు తీసుకువచ్చి తాగుడికి బాగా బానిస అయిపోయావు, ఎవరి కోసమైతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నావో తననే కొట్టడం ప్రారంభించావు, పక్కింటి ఆంటీ తల్లితో సమానం కదా, అలాంటి పక్కింటి ఆంటీని కూడా పక్కకు తోసేసావు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లాలు చాలా ఏడుస్తూ వెంటనే ఆ వ్యక్తిని కౌగులించుకుని, ఇదేమైందో నాకే తెలియడం లేదు, నాకు తెలియకుండా ఇదంతా కూడా జరిగిపోయింది అని అంటూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే లాలుని మళ్ళీ ఇంటి లోపలికి తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే లాలుని చూసి, నేను కావాలంటే ఇప్పుడే నిన్ను బయటికి తీసుకు వెళ్ళగలను, కానీ అలా చెయ్యను, ఎందుకంటే ఇది నా యుద్ధం కాదు, ఇది నీ కర్మ వల్ల ఇక్కడికి వచ్చావు, నేను దారి మాత్రమే చూపించగలను, నీ యుద్ధం నువ్వే చెయ్యాలి, నీకు నేను తోడుగానే ఉంటాను అని చెప్పి ఆ లాలు చెయ్యి తీసుకుని అక్కడ ఉన్నటువంటి గేట్ మీద తన చెయ్యిని పెట్టగా అప్పుడు తనకి ఎటువంటి షాక్ కొట్టదు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లాలు ఆ వ్యక్తిని చూసి, నన్ను ఏదో విధంగా బయటకు తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉండడంతో ఆ వ్యక్తి వెంటనే గేట్లు ఓపెన్ చేస్తాడు. లాలు వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ అప్పుడే లాలుకి ఇంటి లోపల ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ గుర్తుకు వస్తుంది. దాంతో లాలు వెంటనే తిరిగి ఆ ఇంటి లోపలికి వెళ్లి బ్యాగ్ తీసుకుని వస్తూ ఉండగా బయట ఉన్నటువంటి కృష్ణుడు ఆ డోర్ ని క్లోజ్ చేస్తాడు. కృష్ణుడు వెంటనే లాలును చూసి, అంటే ఇంతసేపు నేను నీకు చెప్పింది ఏది కూడా నీకు అర్థం కాలేదు కదా అని అంటూ ఉంటాడు. లాలు మాత్రం కృష్ణుడిని చూసి, మీరే కదా సార్ నాకు దారి చూపించాలి అని అంటూ ఉంటాడు. దాంతో కృష్ణుడు వెంటనే లాలుని చూసి, సరే గోడలో కరెంట్ రావడం లేదు కదా అని చెప్పి వెంటనే భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో భూలోక పర్యటన చేయడం కోసం అక్కడి నుంచి కృష్ణుడు వెళ్ళిపోతాడు. మరోపక్క లాలు, అంటే కృష్ణుడు గోడలోకి కరెంట్ రావడం లేదు కదా, గోడను పగలగొట్టుకుని బయటికి వెళ్ళమని చెప్పినట్లుగా ఉన్నాడు అని గోడను పగలగొట్టే ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు. మరోపక్క తులసికి ఆ లాలు ఫాదర్ ఫోన్ చేస్తాడు. అంటే తనకి లాలు మీద కోపం ఉన్నప్పటికీ తులసికి ఫోన్ చేసి, నీ ఫాదర్ కి చాలా మంది తెలుసు కదా, ఒకసారి నీ ఫాదర్ నా కొడుకుని వెతకమని చెప్పవచ్చు కదా అని అంటూ ఉంటాడు. దాంతో తులసి వెంటనే తన ఫాదర్ కి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉండడంతో తులసి బాధను అర్థం చేసుకున్నటువంటి తులసి ఫాదర్ కూడా మనసు కరిగిపోతుంది. మరోపక్క
లాలు చాలా తీవ్రంగా అక్కడున్నటువంటి గోడకి రంధ్రం పెడుతూ ఉంటాడు. అదే సమయంలో లాలు ఫాదర్ పోలీసు దగ్గరికి వెళ్లి నా కొడుకుని వెతకండి అని అంటూ ఉంటాడు. కానీ పోలీసులు ఆ వ్యక్తి మాటల్ని అసలు పట్టించుకోకుండా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో తులసి ఫాదర్ కూడా అక్కడికి వెళ్లి పోలీస్ ఆఫీసర్ కి తన పై ఆఫీసర్ చేత ఫోన్ చేయించడంతో పోలీసులు కూడా చాలా తీవ్రంగా లాలుని వెతకడం మొదలు పెడతారు. ఆ తర్వాత పోలీసులు లాలుని వెతుక్కుంటూ రోడ్డు మీద వెళుతూ ఉండగా రోడ్డు పక్కన లాలు ఆటో ఉంది కదా, అక్కడ కూలి పని చేసుకుంటున్నటువంటి ఒక కుటుంబం ఆ ఆటోని వాళ్ళ సొంత ఇల్లుగా మార్చుకుని దాని మీద దుప్పట్లు ఆరేసి ఉండడంతో ఆ లాలు ఆటోని పోలీసులు చూడకుండా ముందుకు వెళ్లిపోతారు. పోలీసులు వెంటనే ఇంకా లాలుని వెతుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించడంతో శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే ఆ పోలీసుల్ని చూసి ఈ ఏరియా అంత మంచిది కాదు, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి, సాయంత్రం అయింది కదా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. అంటే శ్రీకృష్ణుడు ఆ లాలుకు గుణపాఠం నేర్పించాలి అని ఆ విధంగా చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క తులసి దగ్గరికి తన ఫాదర్ వచ్చి తులసిని మరియు తన కూతురు అయినటువంటి ఖుషిని ఇద్దరిని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అలా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వల్ల కలిసిపోతారు. మరోపక్క పోలీసులు ఆ లాలుతో పాటు సిటీలో జరుగుతున్నటువంటి విగ్రహాలను దొంగతనం చేస్తున్నటువంటి ముఠా కోసం కూడా చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులకి సిటీలో దొంగతనం చేస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా గెస్ట్ హౌస్ దగ్గర దాచిపెట్టినట్లుగా ఉన్నారు అని తెలుస్తుంది. మరోపక్క తులసి ఫాదర్ లాలుని చెడగొట్టినటువంటి లాలు ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళందరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులు లాలుని వెతుకుతూ ఉన్న సమయంలో లాలు ఆటోలో ఉన్నటువంటి కూలీ పని చేసుకునేటటువంటి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు లాలు ఆటో పోలీసులకు దొరుకుతుంది. మరోపక్క లాలు చాలా కష్టపడి ఆ గెస్ట్ హౌస్ కి రంధ్రాన్ని పెట్టి ఆ రంధ్రంలో నుంచి నెమ్మదిగా బయటికి వస్తూ ఉంటాడు. అంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఏ విధంగా అయితే బయటకు వస్తాడో ఆ విధంగా లాలు కూడా బయటకు వచ్చి చాలా రోజుల తర్వాత తనకు స్వేచ్ఛ దొరకడంతో చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఇన్ని రోజులు తనకు ఫుడ్ లేకపోవడంతో నీరసించి ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో గెస్ట్ హౌస్ ఓనర్ అక్కడికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నటువంటి ఆ లాలుని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఇంటి లోపల దొంగతనం జరిగిందేమో తెలుసుకోవాలి అని వెంటనే ఇంటి లోపలికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి ఆ విగ్రహాల దొంగను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత లాలు దగ్గరికి తులసి మరియు ఖుషి ఇద్దరు కూడా వచ్చి తనని కౌగులించుకుంటారు. అప్పటి నుంచి కూడా లాలు తన వ్యసనాలన్నీ కూడా మర్చిపోయి తులసితో మంచిగా జీవిస్తూ తులసి వల్ల ఫాదర్ వాళ్ళతో కూడా మంచిగా కలిసిపోయి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అంటే లాలు వచ్చిన తర్వాత కూడా తులసి తన జాబ్ ని వదిలిపెట్టకుండా తను కూడా జాబ్ కు వెళుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా మనస్పర్ధలు లేకుండా జీవించడం మొదలు పెడతారు. అలా ఒక రోజు లాలు ఒక జంటకి సిటీ చూపించడం కోసం తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో పేపర్లో సిటీలో విగ్రహాలు దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి శిక్ష పడింది అని వేసి ఉండడంతో ఆ న్యూస్ ని చూస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లాలు దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు. లాలు వెంటనే చాలా ఆనందంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి నేను నీ కోసం చాలా ప్లేసుల్లో వెతికాను, ఎక్కడా కూడా మీరు కనిపించలేదు, ఆఖరికి నేను ద్వారకా కూడా వచ్చాను, అక్కడ కూడా మీరు నాకు కనిపించలేదు అని అంటూ ఉండడంతో శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే ఆ లాలుని చూసి నువ్వు అన్ని ప్లేసుల్లో వెతికావు కానీ ఒక్క ప్లేస్ లో మాత్రం నువ్వు వెతకలేదు, అక్కడ వెతికి ఉంటే నేను కనిపించేవాడిని కదా, నేను ఎక్కడో లేను, నీ మనసులోనే ఉన్నాను, నీ మనసులో నువ్వు వెతికి ఉంటే నేను అప్పుడే నీకు కనిపించేవాడిని కదా, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న లాలు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడికి దండం పెడుతూ ఉండడంతో శ్రీకృష్ణ పరమాత్మ కూడా నవ్వుతూ ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. స్వీటీ ఎందుకు తనకు వచ్చిన 15 సంబంధాలని రిజెక్ట్ చేస్తూ ఉంది, తను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు, స్వీటీ ఎవరిని లవ్ చేస్తుందో తెలుసుకుని స్వీటీ ఫాదర్ మరియు స్వీటీ అన్న ఎందుకు షాక్ అయ్యారు, స్వీటీని ప్రేమించిన మిశ్రా కూడా స్వీటీ ప్రేమను నిజం చేయడం కోసం ఏం చేశాడు, చివరికి స్వీటీ ప్రేమ నెగ్గిందా లేదా అన్నదే 2019లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఏక్ లడికీకో దేకాతో ఐసే లాగా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే నిజానికి ఫ్రెండ్స్ ఈ మూవీలో మనం చేయాలనుకున్నటువంటి కర్మను ఎంత కాలమైనా సరే ఇతరులకి ఇబ్బంది కలగకుండా చిత్తశుద్ధిగా మన కర్మను మాత్రమే మనం చేయాలి, మిగతాది ఆ దేవుడికే వదిలేయాలి, అది ఆ పరమాత్ముడే చూసుకుంటాడు అన్నట్లుగా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.